హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చార్జ్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చార్జ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ 1 జర్నల్ అండ్ లెడ్జర్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను జర్నల్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లం 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ వీడియో ఎస్టర్డే అప్లోడ్ చేసిన వీడియో అనేది మీరు చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లం నెంబర్ 2 వీడియో చూడండి. ఎందుకంటే నేను అక్కడ జర్నల్ సంబంధించిన ఎంట్రీ సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా చెప్పాను అనమాట. నోట్స్ అనేవి ఆ నోట్స్ అనేవి మీరు చూసినప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? చూడండి, ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే, జర్నల్ ఇది ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ సంబంధించిన జర్నల్ బుక్లో ఎంటర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఎంట్రీస్ అనేవి చూడండి, మనకి 2014 అక్టోబర్ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. చూడండి, మనకి ఫస్ట్ తారీఖున వచ్చేసరికి కృష్ణ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా? కృష్ణ అనే పర్సన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు అనమాట. అమౌంట్ వచ్చేసరికి మనకి 65,000 ఇచ్చారు. అండ్ 4th పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఓకేనా? గూడ్స్ని పర్చేజ్ చేశాడు అనమాట. ఓకేనా? ఎంత పెట్టి అమౌంట్ 14,000 పెట్టి గూడ్స్ అనేవి పర్చేజ్ చేశాడు. నెక్స్ట్ 5వ తారీఖున డిపాజిట్ ఇంటూ బ్యాంక్, క్యాష్ అనేది డిపాజిట్ చేశారనమాట. ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు? 2,400 అమౌంట్ డిపాజిట్ చేశారనమాట. నెక్స్ట్ 6th గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, గూడ్స్ని అమ్మారనమాట. ఓకేనా? ఎంతకు అమ్మారు? 18,000కి అమ్మారనమాట. నెక్స్ట్ క్యాష్ పే టు గోపాల్కి క్యాష్ అనేది పే చేశారు అనమాట. ఎవరు పే చేశారు? కృష్ణ అనే పర్సన్. ఎంత పే చేశాడు? 1,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, గూడ్స్ అనేవి పర్చేజ్ చేశారనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు నారాయణకి గూడ్స్ అనేవి అమ్మారనమాట. ఎంత? 4,000 ఇచ్చారు. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఓకేనా? క్యాష్తో ఫర్నిచర్స్ అనేవి పర్చేజ్ చేశారనమాట. అమౌంట్ ఎంత? 2,000. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ నారాయణ నుంచి క్యాష్ అనేవి రిసీవ్ చేసుకున్నారనమాట. ఎప్పుడు? 20th. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 750 రూపాయలు. నెక్స్ట్ 24వ తారీఖున గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీధర్ నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేశారనమాట. అమౌంట్ వచ్చేసరికి మనకి 2,000 ఇచ్చారు. నెక్స్ట్ క్యాష్ పే టు శ్రీధర్కి మనీ అయితే పే చేశారనమాట. ఎంత? 2,000. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ నుంచి మనీ అనేది విత్డ్రా చేశారనమాట. ఎంత అమౌంట్? 1,000 రూపాయలు. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ కోసం 250 రూపాయలు అనేది విత్డ్రా చేశారనమాట బ్యాంకు నుంచి. నెక్స్ట్ 13 పెయిడ్ ఫర్ స్టేషనరీ కోసం మనీ అనేది పే చేశారనమాట. ఎంత అమౌంట్ పే చేశారు? 200 పే చేశారు. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారనమాట. ఎప్పుడు? 31వ తారీఖున. అమౌంట్ వచ్చేసరికి 700. నెక్స్ట్ పేడ్ రెంట్ అనేది పే చేశారనమాట. అమౌంట్ ఎంత? 500. నెక్స్ట్ 31st పేడ్ శాలరీస్ అనేవి పే చేశారనమాట. అమౌంట్ వచ్చేసరికి ఎంత? 3,100. ఓకేనా? ఈ విధంగా మనకి అక్టోబర్ మంత్కి సంబంధించిన డిఫరెంట్ డేట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? వాటిని మనం ఏం చేద్దామంటే జర్నల్ బుక్లో ఎలా పోస్టింగ్ అయితే చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? మనకి ప్రొఫామ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్. ఇక్కడ ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అనే అర్థం అనమాట. నెక్స్ట్ డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్ అనమాట. ఇక్కడ మనకి హెడ్డింగ్ వచ్చేసరికి జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ కృష్ణ అని రాయొచ్చు, లేకపోతే జర్నల్ ఆఫ్ కృష్ణ అని రాయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు మీరు చేసే ప్రాబ్లంలో నేమ్ అనేది ఏం లేకపోతే జస్ట్ జర్నల్ ఎంట్రీస్ అన్ని హెడ్డింగ్ పెట్టి వదిలేయండి సింపుల్గా. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ ఏ ఇయర్ 2014 సంబంధించింది అండ్ అక్టోబర్ కదా, సో అందుకని అక్టోబర్ అనేది వేసామన్నమాట. చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏముంది,
కృష్ణ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా, కృష్ణ అనే పర్సన్ బిజినెస్ని స్టార్ట్ చేశారనమాట. అప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏమొస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అనే సెంటెన్స్ ఆ ట్రాన్సాక్షన్ ఉందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. మీరు ఇంటర్మీడియట్లో అయినా సరే, డిగ్రీలో అయినా సరే, ఇంకా మీరు హయ్యర్ స్టడీస్ చేసినా కానీ ఇది మాత్రం కన్ఫామ్గా ఇంకా ఇదే అనమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఏముండదు. ఓకేనా, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 65,000 ఇచ్చారు. సో అదే అనేది రాస్తాను చూడండి, క్యాష్ అకౌంట్ డేటర్ అని రాశాను. అండ్ అమౌంట్ వచ్చేసరికి 65,000 కదా, సో అందుకని డెబిట్లో 65,000 అనేది ఎంటర్ చేశాను. టు కృష్ణ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్లో కూడా 65,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ కృష్ణ అనే పర్సన్ అనేది మనం ఎందుకు ఎంటర్ చేసామంటే, మనకి పర్టికులర్గా కృష్ణ అనే నేమ్తో ఇచ్చారు కదా, సో అందుకని మనం కృష్ణ క్యాపిటల్ అకౌంట్ అని రాసామన్నమాట. ఇన్ కేస్ మనకి పేరు అనేది ఇవ్వకపోతే జస్ట్ ఎలా రాస్తాం, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం అనమాట, సింపుల్గా. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ జస్ట్ మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ సంబంధించింది కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. జస్ట్ మీరు నేరేషన్లో స్టార్టింగ్లో బీయింగ్ అనే వర్డ్ అనేది యూజ్ చేయాలి. ఆ విధంగా మనకి నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై కిరణ్ ఇదేనా రాయొచ్చు, లేకపోతే కృష్ణ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని చెప్పి అక్కడ ఇచ్చిన సెంటెన్స్ మీరు ఇక్కడ యూజ్ చేసినా నో ప్రాబ్లం అనమాట. ఎటువంటి మిస్టేక్ అయితే ఏం కాదు. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ ఏమనేది ఏముంది, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఓకేనా, గూడ్స్ అనేవి పర్చేజ్ చేసామన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను, పర్చేజెస్ అనే పదం అనేది కనపడిందంటే అది కంపల్సరీగా డెబిట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. ఆల్వేస్ ఎప్పుడైనా సరే పర్చేజెస్ అనేవి డెబిట్లో ఉంటుంది అండ్ సేల్స్ అనేవి క్రెడిట్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఈ 4th తారీఖున ఎంట్రీలో మనకి చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఓకేనా, దీని యొక్క అర్థం ఏంటంటే పర్చేజెస్ అనేవి మనకు అర్థమైపోతుంది, పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్. ఇంకా ఆటోమేటిక్గా మనకి క్యాష్ అనేది ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో అందుకని చూడండి, పర్చేజెస్ అకౌంట్ డేటార్ అని చెప్పి మనకి 14,000 అమౌంట్ కదా, సో అందుకని 14,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. టు క్యాష్ అకౌంట్ అని రాస్తామన్నమాట. ఓకేనా, మనం డబ్బులు ఇచ్చే కదా పర్చేజెస్ అనేవి గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఏమొస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ క్రెడిట్ సైడ్లో కూడా 14,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి జస్ట్ బీయింగ్ అనే వర్డ్ అనేది యూజ్ చేయండి, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంతే. మీరు అక్కడ ఉన్న ఎంట్రీని యాజ్ ఇట్ ఈజ్ అంతే కాపీ పేస్ట్ చేయండి, సరిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 4th కూడా కంప్లీట్ అయిపోయింది. 5th డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకు. ఓకేనా, బ్యాంక్లో మనం డిపాజిట్ చేసాము అనమాట. ఏం చేసాము, 2,400 క్యాష్ అనేది డిపాజిట్ చేసాము అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంకు తీసుకుంటున్నారు అనమాట. అంటే రిసీవర్ ఎవరు ఇక్కడ, బ్యాంకు కదా, మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, రిసీవరు ఆల్వేస్ డెబిట్ సైడ్లో ఉంటారు, గీవరు ఆల్వేస్ క్రెడిట్ సైడ్లో ఉంటారు అని. ఓకేనా, ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాము, మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంకు కదా, సో అందుకని బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడే ఈ పాయింట్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. వాడు గుర్తుపెట్టుకోండి, మనం బ్యాంకుకి డబ్బులు ఇస్తున్నాం అనమాట, అంటే డిపాజిట్ చేస్తున్నాం అనమాట. ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంకు కదా, సో రిసీవర్ అనేది డెబిట్ కదా, సో అందుకని బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, చూడండి, డెబిట్ సైడ్లో వచ్చేసరికి 2,400 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 2,400 అనేది ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకేనా, మీకు అక్కడ ఇచ్చిన సెంటెన్సే యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా 5th కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా, ఈ యొక్క పాయింట్ కూడా చూడండి, ఇక్కడ సోల్డ్ అనే పదం కనపడింది అంటే అది సేల్స్కి సంబంధించింది అని అర్థం అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను, సేల్స్ అనేది ఆల్వేస్ క్రెడిట్ సైడ్లోనే ఉంటుందని. ఓకేనా, మనకి క్రెడిట్ సైడ్లో ఏముంటుందో అర్థమైపోయింది. ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. సో అందుకని క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అని రాస్తాం అనమాట. చూడండి, క్యాష్ అకౌంట్ డేటార్ అని చెప్పి అమౌంట్ అనేది 18,000 కదా, సో అందుకని 18,000 అనేది ఎంటర్ చేసాము. టు సేల్స్ అకౌంట్. ఓకేనా, సేల్స్ అకౌంట్ కదా, అది క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం అనమాట. క్రెడిట్ సైడ్లో 18,000 అనేది ఎంటర్ చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్లో ఉంటుంది, సేల్స్ అనేవి క్రెడిట్ సైడ్లో ఉంటుంది. ఇటువంటి ఇంకా చేంజ్ అవ్వవు అనమాట. మీకు ఎప్పుడైనా సరే మీరు అకౌంట్స్ చేసేటప్పుడు ఈ గూడ్స్ సోల్డ్, గూడ్స్ పర్చేజ్డ్ అనే
ట్రాన్సాక్షన్ అనేది కనపడిందంటే పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్లో, సేల్స్ అనేవి క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఆ విధంగా మనకి 6th తారీఖున ఎంట్రీ వచ్చేసరికి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి చూడండి బీయింగ్ అని రాసాము. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసాము అనమాట. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా, సింపుల్గా కంప్లీట్ అయిపోయింది 6th కూడా. నెక్స్ట్ 10th క్యాష్ పే టు గోపాల్. గోపాల్కి మనీ పే చేశారు. ఎవరు పే చేశారు? కృష్ణ పే చేశారు అనమాట. ఓకేనా, ఇక్కడ రిసీవ్ చేసుకునేది ఎవరు? గోపాల్ కదా. సో అందుకని రిసీవర్ మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. మన నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఎలా రాస్తాం? ఈ ఎంట్రీ అనేది ఎలా రాస్తాం? గోపాల్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్కి రాస్తాం అనమాట. చూడండి 10వ తారీఖు గోపాల్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనమాట. ఇక్కడ రిసీవర్ ఎవరు? గోపాలే కదా. ఆల్వేజ్ రిసీవర్ డెబిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని డెబిట్లో గోపాల్ అకౌంట్ డేటార్ అని చెప్పి మనం డెబిట్ సైడ్లో అమౌంట్ 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మన క్యాష్ అనేది ఎందుకు రాసాం? మన నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. ఓకేనా, అందుకని క్యాష్ అకౌంట్ డేటార్ అనేది క్యాష్ అకౌంట్ అనేది రాసాం అనమాట. ఓకేనా, మనకి కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి బీయింగ్ అని చెప్పి మనకి ఇచ్చిన యాస్టీస్ అదే రాస్తే సరిపోద్ది అనమాట. ట్రాన్సాక్షన్ క్యాష్ పే టు గోపాల్. ఓకేనా, మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏమొచ్చింది? గోపాల్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనమాట. ఓకేనా, ఈ విధంగా 10th కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13th గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఆల్రెడీ మనకి చూసామన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇదిగో ఇక్కడ 4th తారీఖున ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది ఎంట్రీ అనేది ఏది రాసామో అదే ఎంట్రీ ఇక్కడ 13th దానికి కూడా అనమాట. ఓకేనా, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనమాట. చూడండి అదే రాసాము, పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనమాట. ఓకేనా, అమౌంట్ వచ్చేసరికి 15,000 అండ్ ఇక్కడ కూడా క్రెడిట్ సైడ్లో కూడా 15,000. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను పర్చేజెస్ అనే పదం కనపడిందంటే అది కంపల్సరీగా డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి. ఓకేనా, పర్చేజెస్ అనే డెబిట్ సైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్లో టు క్యాష్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి ఎంటర్ చేసాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 13th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16th చూడండి గూడ్స్ సోల్డ్ టు నారాయణ. నారాయణకి అమ్మామన్నమాట. ఏం అమ్మాము? గూడ్స్ అనేవి అమ్మామన్నమాట. ఓకేనా, ఇక్కడ రిసీవర్ ఎవరు? నారాయణ. మన నుంచి ఏం పోతున్నాయి? గూడ్స్ పోతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? సేల్స్ అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ మన నుంచి ఎవరు తీసుకుంటున్నారు? నారాయణ అనే పర్సన్ రిసీవర్ అనమాట. రిసీవర్ కాబట్టి మనం ఎక్కడ చూపించాలి? ఎక్కడ చూపించాలంటే మనం డెబిట్ సైడ్లో చూపించాలన్నమాట. ఎందుకంటే డెబిట్ ద రిసీవర్ కదా. సో అందుకని రిసీవ్ చేసుకునే పర్సన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నాయి? సేల్స్ జరుగుతున్నాయి అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను సేల్స్ అనే పదం ఆ ఎంట్రీ అనేది ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? కంపల్సరీగా మీరు క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనకి 16th డేట్ యొక్క ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే నారాయణ అకౌంట్ డేటార్ టు సేల్స్ అనమాట. చూడండి అదే రాసాము, నారాయణ అకౌంట్ డేటార్ టు సేల్స్ అనేవి రాసామన్నమాట. ఎందుకంటే నారాయణ అనే పర్సన్ రిసీవర్ కదా. సో అందుకని నారాయణ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము. అమౌంట్ వచ్చేసరికి 4,000 కదా. సో అందుకని 4,000 అనేది ఎంటర్ చేసాము. టు సేల్స్, అక్కడ ఏం జరుగుతుంది? సేల్స్ జరుగుతుంది అనమాట. సో అందుకని సేల్స్ అనేవి రాసామన్నమాట. ఓకేనా, ఎక్కడ క్రెడిట్ సైడ్లో కూడా 4,000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు నారాయణ. నారాయణ అనే కదా మనం అమ్ముతుంది. సో అందుకని నేరేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ట్రాన్సాక్షన్ యొక్క ఎంట్రీ అనేది ట్రాన్సాక్షన్ సంబంధించిన సెంటెన్స్ అనేవి ఏమి ఇచ్చారో అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 19th డేట్ యొక్క ట్రాన్సాక్షన్ చూడండి, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్రదర్ ఇక్కడ పర్చేజెస్ ఉంది కదా మేము పర్చేజెస్ రాస్తామని అని మీరు అనవచ్చు. కాకపోతే ఇక్కడ అనకూడదు అనమాట. ఇది ఏంటంటే మనకి ఈ 19th తారీఖు యొక్క ఎంట్రీ అనేది రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. అంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అనమాట. ఓకేనా, అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? మనం పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం? ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసాం అనమాట. ఈ ఫర్నిచర్ అనేది అసెట్ అనమాట. ఓకేనా, మనకి రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్, మనకి బిజినెస్లోకి ఏం వస్తుందో దాన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాము. మన నుంచి ఏం పోతుందో దాన్ని క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, మనకి మన బిజినెస్లోకి ఏమొస్తుంది? ఫర్నిచర్ వస్తుంది. సో అందుకని ఫర్నిచర్ని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం అనమాట. మన నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. పోయే వాటిని మనం ఎక్కడ రాయాలి? వాట్ గోస్ అవుట్
దాన్ని మనం క్రెడిట్లో చూపించాలన్నమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏమొస్తుందంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఓకేనా, ఆ విధంగా మనకి 19th కంప్లీట్ అయిపోయింది అనమాట. అమౌంట్ 2000, సో అందుకని 2000. ఓకేనా, ఇక్కడ ఈ ఫర్నిచర్ ప్లేస్లో మనకి మిషనరీ ఉండండి, స్టేషనరీ ఉన్న అదే ఎంట్రీ అనేది ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ మిషనరీ ఉన్న అదే ఫాలో అవుతాము. నెక్స్ట్ ల్యాండ్ ఉన్న, బిల్డింగ్ ఉన్న, లేకపోతే ప్లాంట్ ఉన్న, ఎలా ఉన్నా సరే ఎసెట్ని మనం ఆల్వేస్ డెబిట్ సైడ్లో చూపించాలన్నమాట. ఓకేనా, ఆ విధంగా మనకి ఈ 19th తారీఖు సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 20th చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ నారాయణ నుంచి మనం క్యాష్ అనేది తీసుకున్నాం అనమాట. మనకి ఏం వస్తుంది, క్యాష్ వస్తుంది. ఎవరు ఇస్తున్నారు, నారాయణ అనే పర్సన్ ఇస్తున్నారు అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే క్యాష్ అకౌంట్ డేటా టు నారాయణ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, అదే రాశారు 20 క్యాష్ అకౌంట్ డేటార్ టు నారాయణ అకౌంట్. ఓకేనా, ఇక్కడ క్యాష్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, ఎవరు ఇస్తున్నారు, నారాయణ అనే పర్సన్ ఇస్తున్నారు అనమాట. ఇచ్చే పర్సన్ని మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్లో చూపించాలన్నమాట. అంటే గీవర్ యొక్క ప్లేస్ అనేది ఏంటిది, క్రెడిట్ సైడ్ అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో టు నారాయణ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ నారాయణ నుంచి మనం డబ్బులు తీసుకున్నాము అని అర్థం అనమాట. అమౌంట్ వచ్చేసరికి డెబిట్లో 750 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్లో కూడా 750 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 24th ఎంట్రీ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీధర్ నుంచి గూడ్స్ అనేవి పర్చేజెస్ అనేవి చేసామన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, ఇక్కడ పర్చేజ్డ్ అనే వర్డ్ అనేది కనపడింది కదా. ఓకేనా, సో అందుకని మనం పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు శ్రీధర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఇక్కడ శ్రీధర్ అనే పర్సన్ గీవర్ కదా, సో అందుకని గీవర్ పొజిషన్ ఏంటిది, క్రెడిట్ సైడ్. సో అందుకని క్రెడిట్లో శ్రీధర్ అనే ఎంట్రీ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, కంప్లీట్గా 24th యొక్క ఎంట్రీ వచ్చేసరికి పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు శ్రీధర్ అనమాట. చూడండి, పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు శ్రీధర్. ఎందుకంటే మనం పర్చేజెస్ అనేవి చేసామన్నమాట. పర్చేజెస్ అనేవి ఆల్వేస్ డెబిట్ సైడ్ కదా, సో అందుకని డెబిట్ సైడ్లో పర్చేజెస్ అకౌంట్ అనేది రాసామన్నమాట. అమౌంట్ ఎంత 2000 కదా, సో అందుకని 2000. మనం ఎవరి నుంచి కొంటున్నాం, శ్రీధర్ అనే పర్సన్ మనకి ఇస్తున్నారు అనమాట. ఇచ్చే పర్సన్ ఆల్వేస్ ఎక్కడ ఉంటారు, క్రెడిట్ సైడ్లో ఉంటారు. సో అందుకని క్రెడిట్ సైడ్లో టు శ్రీధర్ అకౌంట్ అంటే రాసామన్నమాట. అమౌంట్ ఎంత 2000 కదా, సో అందుకని 2000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, 24th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 28th. ఓకేనా, విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ నుంచి మనం క్యాష్ అనేది విత్ డ్రా తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది అనమాట మన చేతికి. ఎవరు ఇస్తున్నారు, బ్యాంక్ ఇస్తున్నారు అనమాట. మనం తీసుకునే వాటిల్ని రిసీవింగ్ చేసుకునే వాటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో. ఓకేనా, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏమొస్తుంది అంటే క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, అదే రాశాను, క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ అనమాట. మనం రిసీవ్ చేసుకునేది ఏంటిది, క్యాష్. సో అందుకని క్యాష్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. అమౌంట్ వచ్చేసరికి అంత 1000 రూపాయలు కదా, సో అందుకని 1000 రూపాయలు. ఓకేనా, టు బ్యాంక్ అకౌంట్. ఎవరు ఇస్తున్నారు, బ్యాంకు కదా, సో అందుకని బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్లో చూపించాము అనమాట. ఎంత 1000 రూపాయలు కదా, సో అందుకని 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాము అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా, ఈ విధంగా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వచ్చిందంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉంది 28th. ఇది చెప్పడం మర్చిపోయాను, చూడండి 28th. ఓకేనా, క్యాష్ పే టు శ్రీధర్కి మనం మనీ అనేది పే చేసామన్నమాట. ఓకేనా, మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది అనమాట. ఎవరు తీసుకుంటున్నారు, శ్రీధర్ అనే పర్సన్ తీసుకుంటున్నాడు అనమాట. ఓకేనా, సో అందుకని రిసీవర్ అనే పర్సన్ మనం డెబిట్ సైడ్లో చూపించాలి కదా, సో అందుకని డెబిట్ సైడ్లో శ్రీధర్ అనే నేమ్ అనేది ఎంటర్ చేసామన్నమాట. మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది కదా, సో అందుకని క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్లో చూపించామన్నమాట. ఓకేనా, డెబిట్ సైడ్లో 2000 అండ్ క్రెడిట్ సైడ్లో 2000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాష్ పే టు శ్రీధర్. ఓకేనా, శ్రీధర్కి మనీ అయితే చెల్లించామన్నమాట. ఎంత మనీ,
2000 2000 ఓకేనా. నెక్స్ట్ 29th విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ యూజ్ అనే వర్డ్ అనేది మీకు కనపడిందంటే అది డ్రాయింగ్స్ సంబంధించింది అని అర్థం అనమాట. ఆల్వేస్ డ్రాయింగ్స్ అనేవి డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా. డ్రాయింగ్స్ అనేవి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గివర్ ఎవరు? బ్యాంక్. ఓకేనా. విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ నుంచి మనం తీసుకుంటున్నాం అనమాట. దేనికోసం? పర్సనల్ యూజ్ కోసం. ఓకేనా. అంటే మనకి ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ ఇస్తున్నారు అనమాట. సో ఇచ్చే పర్సన్ మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ ఎంత? 250 రూపాయలు. చూడండి అదే ఎంటర్ చేశాను. డ్రాయింగ్ అకౌంట్ డేటా అని చెప్పి డెబిట్ సైడ్లో 250 ఎంటర్ చేశాను. టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో 250 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. ఇక్కడ మీకు పర్సనల్ యూజ్ అనే వర్డ్ అని కనపడిందంటే కంపల్సరీగా అది డ్రాయింగ్స్ అని అర్థం అనమాట. డ్రాయింగ్స్ని మనం ఆల్వేస్ డెబిట్ సైడ్లోనే చూపిస్తాం అనమాట. టు బ్యాంక్ అకౌంట్, మనకి బ్యాంకే కదా డబ్బులు ఇస్తుంది. సో అందుకని ఇచ్చే పర్సన్ మనం క్రెడిట్ సైడ్లో చూపించామన్నమాట, టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి. ఓకేనా. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్ కోసం క్యాష్ని విత్డ్రా చేసామన్నమాట. ఎక్కడి నుంచి? బ్యాంకు నుంచి. ఓకేనా. ఈ విధంగా 29th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 30 పెయిడ్ ఫర్ స్టేషనరీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పెయిడ్ ఫర్ స్టేషనరీ అన్న పర్చేజ్డ్ స్టేషనరీ అన్న రెండు మీనింగ్ ఒకటే అనమాట. ఓకేనా. ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ స్టేషనరీ అనేది మనకి ఎసెట్ అనమాట. ఓకేనా. ఈ పెయిడ్ ఫర్ స్టేషనరీ అనేది రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. అంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్లో రాస్తాం, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మనకి స్టేషనరీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ స్టేషనరీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక బిజినెస్ లేకపోతే ఒక ఆఫీస్ సంబంధించిన టేబుల్ మీద ఉంటాయి కదా, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ఇలా సంథింగ్ చిన్న చిన్న వస్తువులు అన్నిటి మనం ఎలా తీసుకుంటామంటే స్టేషనరీగా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో అందుకని దీని యొక్క ట్రాన్సాక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే మనకి స్టేషనరీ కంపెనీలోకి వస్తుంది అనమాట. మన నుంచి ఏం పోతుంది? క్యాష్ అనేది పోతుంది. సో అందుకని దీని యొక్క ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. చూడండి అదే నేను రాశాను 13th. ఓకేనా. మనం ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? స్టేషనరీ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట. సో అందుకని స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. చూడండి డెబిట్ సైడ్లో 200 అండ్ క్రెడిట్ సైడ్లో కూడా 200 అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి ఏమొస్తుంది అంటే వాట్ కమ్స్ ఇన్, మనకి ఏమొస్తుంది? స్టేషనరీ వస్తుంది. వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్లో చూపించాలి, మన నుంచి క్యాష్ పోతుంది. సో అందుకని క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్లో చూపించాను అనమాట. ఓకేనా. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ స్టేషనరీ పర్చేజ్డ్. ఓకేనా. లేకపోతే పెయిడ్ ఫర్ స్టేషనరీ ఏది రాసినా నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 31st ఎంట్రీ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా. డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఎంత? 700 రూపాయలు. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాయాలన్నమాట. ఓకేనా. మనకి ఏమొస్తుంది? క్యాష్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. వచ్చే వాటిని మనం డెబిట్ సైడ్లో చూపించాలి అండ్ ఇచ్చే పర్సన్ మనం ఎక్కడ చూపిస్తాము? క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అయినా రాయొచ్చు, లేకపోతే డిస్కౌంట్ అకౌంట్ అయినా రాయొచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా. ఆ విధంగా మనకి క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్ అనేది రాసామన్నమాట. మనకి చూడండి డెబిట్ సైడ్లో 700 అండ్ క్రెడిట్ సైడ్లో కూడా 700 అనేది ఎంటర్ చేసామన్నమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా. ఈ విధంగా సింపుల్గా నేరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 31st ఇంకా ఉన్నాయన్నమాట 2 ఎంట్రీస్. ఓకేనా. పేడ్ రెంట్ అనేది పే చేసామన్నమాట. ఎంత? 500. ఓకేనా. పేడ్ రెంట్. ఇక్కడ మనం ఈ పేడ్ రెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి ఉంటే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా రెంట్ అనేది మనకి కంపెనీకి ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఆ విధంగా రెంట్ అనేది డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాము అనమాట. రెంట్ అకౌంట్ డేటా అని చెప్పి 500 అనేది ఎంటర్ చేసాము. మన నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. సో అందుకని టు క్యాష్ అకౌంట్ అనేది రాసాము అనమాట. ఇక్కడ చూడండి క్రెడిట్ సైడ్లో కూడా 500 అనేది ఎంటర్ చేశాను.
ఓకేనా. నేరేషన్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ రెంట్ పేడ్. ఓకేనా. నెక్స్ట్ 31st ఇంకో ఎంట్రీ ఉంది, పేడ్ శాలరీస్ యాజ్ ఇట్ ఈస్ పేడ్ రెంట్ ఖాతా ఎలా రాసామో అదే విధంగా శాలరీస్ కూడా అదే ప్రొసీజర్ అనమాట. ఓకేనా. శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. చూడండి 31st అదే ఎంట్రీ, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకేనా. ఈ శాలరీస్ కూడా కంపెనీకి ఎక్స్పెన్సెస్ అనమాట. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని ఉన్నప్పుడు మనం ఎక్కడ చూపిస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని శాలరీస్ అకౌంట్ డెటార్ అని చెప్పి అమౌంట్ డెబిట్ సైడ్లో 3,100 రూపాయలు అనేది రాసాము. అండ్ మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. సో అందుకని 3,100 క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసాము అనమాట. కంప్లీట్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎంట్రీ ఏంటంటే శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. ఓకేనా. నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ శాలరీస్ పేడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ 2014 అక్టోబర్ సంబంధించిన ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. టుమారో వీడియోలో నేను ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఈ జర్నల్ ఎంట్రీ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.